అతిపెద్ద ఫుడ్ సెక్యూరిటీ స్కీము భారతదేశం నడుపుతుంది. ఓకే, కాంగ్రెస్ డేటా తీసుకొచ్చి క్వశ్చన్లు అడగదు. ఏ పేపర్ మనది? ఓళ్ళదా ఉండేది? కేటీఆర్దా? కమ్యూనిస్ట్ వాళ్ళదా? కమ్యూనిస్ట్ ఏడు ఉన్నది? ఓనర్ని మార్చుకో. మీ పార్టీ డెవలప్ కాదు, మీరు డెవలప్ గారు, దేశాన్ని డెవలప్ కానియారు. వెస్ట్ బెంగాల్ ఉండే వీకిర్రు, కేరళలో కూడా వీకిర్రు. కమ్యూనిస్ట్ ఫ్రీ, కాంగ్రెస్ ఫ్రీ ముక్తి అయితే కాలే కానీ కమ్యూనిస్ట్ ముక్తి అయితే ఈ దేశం. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ లో జరిగిన 20 ఎంపీలు మీకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. డిఎంకే నుంచి ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. మీకు పార్లమెంట్ లో 2/3 మెజార్టీ కావాలి, దానికి కసరత్తు బాగా జరుగుతుంది తెలుసు. దానిపైన మీరు ఏమంటారు? ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. జవాబు కూడా నువ్వే ఇచ్చినావు. క్వశ్చన్ ఆయన్నే అడిగిండు, డీలిమిటేషన్ పెడుతుందా బీజేపీ ప్రభుత్వం అని. డిఎంకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు, టీఎంసీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, 2/3 వచ్చేసింది, పెడతారా అని అడుగుతున్నాడు. క్వశ్చన్ అండ్ ఆన్సర్ నువ్వే ఇచ్చేసినావు. ఆప్కే ముహ్ మే ఘీ శక్కర్. అదంటే కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడిగితే నీకే ఉల్టా అవుతుంది, నాకెందుకు రేపు. ఎక్కడ ఆందోళన చేస్తే ఎవడన్నా 4 కాకరోజులు తప్ప ఏం లేకుండే ఆడ. 100 మంది 200 మంది ఉండే కాకరోజులు బొమ్మలు వేసిండ్రు. 200 మందితో ఆందోళన జరుగుతుందా? రేపు మా కార్పొరేటర్ వాళ్ళ గల్లీలో పెట్టుకున్నా దానికంటే పెద్దగా అవుతుంది. ఓకే, కమ్యూనిస్ట్ క్వశ్చన్లు అడగకు. అది కమ్యూనిస్ట్ క్వశ్చనా కాంగ్రెస్ క్వశ్చనా డౌట్ వస్తున్నా. నిజామాబాద్ అసలు విషయం మర్చిపోయినా, అది రాయలే మై డియర్. 7,700 కోట్లతోటి కొత్తగా హైవే శాంక్షన్ అయింది మన దగ్గర. ఆర్మూర్ టు మంచిర్యాల్, ఆర్మూర్ టు జగిత్యాల్, జగిత్యాల్ టు మంచిర్యాల్, జగిత్యాల్ టు కరీంనగర్. మన పార్లమెంట్ లో 7,700 కోట్లు హైవే శాంక్షన్ రీసెంట్ గా. రైల్वे डबलिंग क्या कुछ निकाल नहीं रहे अपने पार्लियामेंट में, तो सब मेजर 5,217 గ్రీన్ సిగ్నల్ వచ్చింది దానికి. పెద్దపల్లి టు మధునూరు, మనుగూరు, మళ్ళా మన డబ్లింగ్. ఆదిలాబాద్ టు ఆర్మూర్ అయితే 2014-15కి వెళ్ళి పెండింగ్. ఆడ కేసీఆర్ సంతకం పెట్టాక అది జాయింట్ వెంచర్ ఉండే. ఇప్పుడు 100% ఫండింగ్ తోటి అవుతుంది, అది సెంట్రల్ ఫండింగ్ తోటి. అడుగు అడుగు, నీ పరే పోతుంది, నాదేం పోయింది. అడుగు అడుగు, నేనే నువ్వు మిత్రుడివే నాకు, అడుగు. మిత్రులేనే అంటే మిత్రులతో మదాకులు చేయొద్దా? అమెరికా నుంచి జీరో ట్యాక్స్ ఇస్తున్నామని అంటున్నాం. తప్పు, ఇది కూడా ఇన్ఫర్మేషన్ తప్పు నీది, ఇది కూడా తప్పే. ఇరాన్ యుద్ధం వల్ల అతి తక్కువ ఇంపాక్ట్ మన దేశం మీద ఉంది, అతి తక్కువ ఇంపాక్ట్. ఇలా పెట్రోల్ పోసుకున్నావా? ఇక్కడికి వచ్చినావు కదా, పెట్రోల్ బండిలే వచ్చినావు కదా, నేను కూడా పెట్రోల్ కార్లనే వచ్చినా. ఏడ ఇబ్బంది కలుగుతలేదు.